బనకచెర్లపై చర్చిద్దాం రండి, అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ. ఇక ఇవాళ అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తారంట. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ ఆహ్వానం, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతో పాటు మంత్రి ఉత్తమ్ వారిద్దరికి ఫోన్ కూడా చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వ కార్యాచరణ రూపొందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ ఏడాది జనవరిలోనే కేంద్రానికి లేఖ రాశాం. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పందించి మే 29న రాష్ట్రానికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి అందలేదని తెలిపారు. అందితే నీటి కేటాయింపులో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రైబ్యునల్ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతో పాటు రాష్ట్ర విభజన చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఆ డిపిఆర్ను సమీక్షిస్తామని పేర్కొన్నారు. తర్వాత జూన్ 3న సీఎం నేను ఢిల్లీలో సిఆర్ పాటిల్ను కలిసి మరోసారి అభ్యంతరాలు లేవనెత్తామని చెప్తున్నారు. బనకచెర్ల కనుక నిర్మాణం జరిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికి బనకచెర్ల కనుక ఏపీ కడితే ఏం జరుగుతుందో ఒక స్పెషల్ స్టోరీ చేయండి. బనకచెర్ల కనుక ఏపీలో కడితే తెలంగాణలో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏపీ వాళ్ళు మేము సముద్రంలో పోయే నీళ్ళనే వాడుకుంటున్నాం కదా, తప్పేంది అని అంటా ఉన్నారు. దానివల్ల జరిగే ప్రమాదమైంది. తెలంగాణ ఏం నష్టపోతుంది, ఇదంతా మనం చూడాలి. అయితే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ తెలంగాణ ప్రజలందరికీ ఆయన మంత్రిగా నీటికి సంబంధించినటువంటి అన్ని కష్టాలను తీర్చే మంత్రిగా ఈ ప్రాజెక్టును కూడా ఆపే బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆత్మ బలిదానం చేసైనా అది ఆపాల్సిందే. గతంలో పోతిరెడ్డిపాడు కట్టేటప్పుడు కూడా మేము మిగులు జలాలను మాత్రమే తీసుకుపోతాం, అందుకనే పైన తీసుకుపోతాం అని చెప్పేసి కింద బొక్క పెట్టిరు. అంతే, బొక్క పెట్టి నీళ్ళన్నీ ఎత్తుకొని పోయిండు, కథం అయిపోతుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.